అందరికీ నమస్కారం. 13 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం, 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలన తర్వాత తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డ అయినటువంటి పశ్చిమలో బీఆర్ఎస్ అనేటువంటి పార్టీకి ఈ గడ్డ మీద ఉద్యమానికి బీమా ఇచ్చేందుకు ఒక క్యాండిడేట్ దొరుకుతారు. చంద్రశేఖరరావు గారి సొంత జిల్లా, తెలంగాణ ఉద్యమానికి పుట్టిన జిల్లా, జై తెలంగాణని నినదించి తెలంగాణను సాధించడంలో ముంగడున్నటువంటి మెదక్ జిల్లాలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పక్క జిల్లాలకి అరువు తెచ్చుకునేటువంటి దుస్థితి. అయ్యా చంద్రశేఖరరావు గారు 13 సంవత్సరాలు మీతో అడుగులు తిని ఉద్యమాలు చేసి లాఠీ దెబ్బలు తిని జైల్లో పోయి ఆస్తులు అమ్ముకున్న ఎవరిని కూడా బీఫామ్ ఇచ్చేందుకు నీకు మనసు రాలేదు. అల్లుడు హరీష్ని బలవంతంగా రుద్దినమంటే ఈ జిల్లా మీద, పక్క జిల్లాకే తెచ్చి సిద్దిపేట జిల్లా మీద రుద్దిన అల్లుడు హరీష్ని ఒక్కరిని భరించడే కష్టం ఉందంటే పార్లమెంట్కి పోటీ చేయించేందుకు కూడా మొత్తం మెదక్ జిల్లాలో నీకు ఒక్క క్యాండిడేట్ దొరకలేదంటే ఇది తెలంగాణ ఉద్యమ దౌర్భాగ్యమా, లేకపోతే 13 సంవత్సరాల మీ పోరాటం, 10 సంవత్సరాల మీ పరిపాలన తర్వాత ఉద్యమకారులకు మీరు ఇస్తున్న గౌరవం మీద అనేది ఒకసారి దయచేసి మా తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు కలిసి పనిచేసినటువంటి మిత్రులందరూ కూడా ఇలా దయచేసి ఆలోచించుకోవాలి. అసలు మెదక్ జిల్లాలో ఎవరు దొరకదే లేదా? 20 ఏళ్ళు అయింది టీఆర్ఎస్ పుట్టి. ఏప్రిల్ 27, 2001 నుంచి ఈనాడు దాకా ఏప్రిల్ 24 దాకా వచ్చినాం. 2 పుష్కరాలు పూర్తయినాక ఎవరు మీ క్యాండిడేట్ అంటే ఈ జిల్లాలో క్యాండిడేట్ దొరుకుతారు. టీఆర్ఎస్ అద్దెకు తెచ్చుకున్నారు, అరువుకు తెచ్చుకున్నారు, అమ్ముకుంటున్నారు సీట్లు. ఇంతకంటే దౌర్భాగ్యం మీకు ఉంటుంది. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం చేసినటువంటి మిత్రులందరికీ నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. జై తెలంగాణ నినాదం చేసిన రోజు మనం ఏం చెప్పినాం? ఆంధ్రోని పాలన వద్దు, తెలంగాణ పాలన ముద్దోన్నాం. 610 జీవో అమలు చేయాలని కొట్లాడినాం. అల్లుడు హరీష్ హుషారుడు కాబట్టి జిల్లాలో పునర్విభజన జరిగినప్పుడు ఎప్పుడన్నా రఘునందన్ లాంటి వాడు 610 జీవో అమలు చేయమంటే కరీంనగర్ నుంచి సిద్దిపేటలో ఎందుకు పెట్టినాం సార్ అని అడుగుతాడని జిల్లాలు పునర్విభజన చేసినప్పుడు కరీంనగర్ జిల్లాకెళ్ళి హరీష్ సొంత గ్రామమైన తోటపల్లి మండలాన్ని తెచ్చి సిద్దిపేటలో పెట్టుకున్న దూరదృష్టి మీ అల్లుంది. ఆయననే 20 ఏళ్ల పోలే ఈ జిల్లా అనవసరంగా భరిస్తుంది. తెలంగాణ ఉద్యమం స్థానికులకి స్థానికేతరులకి మధ్యన జరిగిన పోరాటం అయితే ఇవాళ మా మెదక్ పార్లమెంట్కి చంద్రశేఖరరావు గారు సమాధానం చెప్పాలి. నీకోసం సీట్ త్యాగం చేసిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఏడున్నాడు. సునీత లక్ష్మారెడ్డి గారికి సీట్ ఇస్తూ అన్న మొదలన్నా నీకు ఎంపీ సీట్ ఇస్తానని చెప్పినావు. ఇచ్చిన మాట ఎందుకు తప్పినావు? ఏడున్నాడు ఎలక్షన్ రెడ్డి గారు, ఏడున్నారు భూములని అని మరపడిగా చూశారు. పాపం జీవితం మొత్తం తెలంగాణ కోసం వచ్చిపోయింది. ఏడున్నాడు. ఏడు నీ 3 జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు. ఏడు వాళ్ళు ఎందుకు ఈ జిల్లాలో ఉంటున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఈ టీఆర్ఎస్ టికెట్ ఇచ్చినందుకు అనుకుంటలేరా? టికెట్ ఇచ్చినందుకు కూడా పక్క జిల్లాలో లేదా? అంటే మెదక్ జిల్లాలో అంత అమాయకులు నువ్వేం చేసినా నమ్ముతారు. ఎవరికి తెచ్చి బీమా ఇచ్చినా ఓటేస్తారు. భూములు అడ్డగోలుగా దున్నుకుంటారు. ప్రాజెక్టుల పేరిట రాత్రి కూడా పోలీసు వాళ్ళని పెట్టి ఊళ్ళ ఖాళీ చేపించిన వాళ్ళు జనాలని శరణు కోసం పెట్టినటువంటి దుర్మార్గులైనటువంటి అధికారులు ఇవాళ తెచ్చి మీ స్వార్థం కోసం కేవలం డబ్బులకే తప్ప రమ్మనూరి అల్లుడు హరీష్ వస్తాడా, మామ కేసీఆర్ వస్తాడా? మెదక్ జిల్లాలో పుట్టిన తెలంగాణ ఉద్యమకారులను కాదని పక్క జిల్లా వారికి సీట్ ఇచ్చి నువ్వు ఎట్లా జస్టిఫై చేస్తావో చెప్పాలి కేసీఆర్. మెదక్ బాగా బలంటుంది కదా, 6 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా నీకు. ఎందుకు పక్క జిల్లా వారికి సీట్ అమ్ముకున్నాడు అని చెప్పాలి. ఎస్ ఐఎమ్ స్ట్రైట్లీ అలీజింగ్. ఈ బీఫామ్ అమ్ముకుంటుంది టీఆర్ఎస్ పార్టీ. ఉద్యమకారులను కాదని, జై తెలంగాణ ఆందోళన కాదని సూట్ కేసులు మోసేటోళ్లను రియాల్
ఇలా మీరు అభ్యర్థిగా పెడితే ఈ గడ్డ సిద్దిపేట గడ్డ పరాయవాడి పాలనకు వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాడుతుంది. ఆ రేపు జిల్లా కలెక్టర్ గా పెట్టి అటు రోజున దోసుకునేందుకు సహకరించి దోసుకునే సరిపోక ఇంకా 4 ఏళ్ళు ఎమ్మెల్సీ ఉంటే కూడా ఈరోజు కొత్త నువ్వు ఏం వెంకటరామరెడ్డి ఏం చేస్తావు? పేపర్లో ఒక ప్రెసిడెంట్ పంపారు, తాను గుండె అర్థమైందంట, పేదల కోసం పనిచేసిందంట, రాసినోడికి లేకుండా ఎన్నడవుతున్నది, చెప్పడానికి లేకుండా ఎన్నడవుతుంది జరుగుతున్నది. ఈసారి హృదయం కరిగిపోయిందంట పాపం. ఎవరితో రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే మంచిగా ముందు పట్టుకుంటున్నారట. మరి నల్లన్న సాగర్ లో ముంచిన కుటుంబాలు, రంగనాయక సాగర్ లో భూములు కోల్పోయిన కుటుంబాలు, కొండపోచమ్మ సాగర్ లో పోలీసులను పెట్టి రాత్రి ఖాళీ చేపించిన ఊళ్ళకి ఏం చేయాలి? సిద్దిపేట అమరవీరుల సూపర్ గారికి వచ్చి ముక్కు నాడే రాసిన నీ పాపం పోదని చెప్తా ఉన్నారు. ప్రాజెక్టుల పేరుగా ఈ జిల్లాలో సుమారు 50,000 ఎకరాల భూమిని అన్నమో రామచంద్రాన్ని రైతులు ఏడుస్తుంటే లాక్కున్న ఒక రాక్షసుడు కేవలం డబ్బుల కోసమే, మళ్ళీ చెప్తా ఉన్నా, సూట్ కేసుల కోసమే ఓట్లను కొనుగోలు చేద్దామని కొంతమంది మెదక్ ఎంపీ బీఆర్ఎస్ బీఫామ్ ని అమ్ముకున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి అవమానం, తెలంగాణ ఉద్యమానికి అవమానం, ముఖ్యంగా మా మెదక్ జిల్లా వాళ్ళకి సిద్దిపేట గడ్డ మీద ఉంటున్న వాళ్ళకి అవమానం. ఇది జైలు పోయిన లేరా, కార్యకర్తలు లేరా? దోషిని వేల లక్షల కోట్లు పెట్టూరు ఏమైందని ఒక కార్యకర్త ఇవ్వచ్చు కదా టికెట్, ఎందుకు అమ్ముకుంటున్నారు సీటు అంటున్నా? మీ భాషలో గెలుస్తామని చెప్తున్నారు కదా, సాధారణంగా కార్యకర్త గెలిచేస్తుంటే పైసలు ఉన్నవాడికి అమ్ముతున్నారు అనేది భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా మీ మీద ఆరోపణ చేస్తున్నాం. ఆ అధికారి అవినీతి మీద బరాబర్ కంప్లైంట్ పెడతారు రేపటి నుంచి. ఆయన వల్ల నష్టమైన రైతన్నలతో ధర్నాలు చేపిస్తాం. తెల్లపురంలో ఇల్లు కట్టుకున్నాడంటే సార్ 100 ఎకరాలు కబ్జా చేసిండు. 1 ఎకరా 2 ఎకరాలు కాదు, 100 ఎకరాలు మెడ మీద కత్తులు పెట్టి ధరణిలో బ్లాక్ చేసి ఈ జిల్లాలో చేసిన అక్రమాలని రోజుకొకటి చెప్తున్న మీడియా ముందు ఉంచుతాం. అయ్యా చంద్రశేఖరరావు గారు, ఫామ్ హౌస్లో ఉన్నావు కదా, ఎవరు మాయలు పడుతున్నావు, ఎవరు ఆముదం పూస్తున్నారు, ఎవరు అమ్ముతున్నారు, టికెట్లు ఎడిపోతా ఉన్నాయి, ఎందుకు ఇట్లా జరుగుతుందని ఆలోచించు. లేకపోతే ఈ గడ్డ తెలంగాణ ఉద్యమకారులు ఎవరు కూడా నిన్ను క్షమించరు. మొన్ననే నీ కళ్ళు కాల్చి వాద పెట్టారు, అయినా మీకు ఇంకా బుద్ధి రాలేదు మీ కుటుంబానికి. ఈ రోజు కూడా కార్యకర్తలకు టికెట్ ఇవ్వకపోతే, ఈ రోజు కూడా బీమాముల్ని 100 కోట్లకు అమ్ముతుంటే అంతకంటే అవమానకరం ఇంకొకటి లేదు తెలంగాణ ఉద్యమానికి. కాబట్టి జిల్లాలో నాతో పాటు నేను బయటకు వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ఉద్యమం చేసినటువంటి తెలంగాణ ఉద్యమ నాయకులారా, తెలంగాణ ఉద్యమకారులారా, దయచేసి ఆలోచించుడి. కళ్ళు కాలుద్దామా, వాత పెడదామా, మామూలు తాళం వేద్దామా, ఏం చేద్దామని దయచేసి తెలంగాణ ఉద్యమకారులు ఆలోచించాలి. ఇంకా జరిగితే కూడా ఇంకా బీఫాములు అమ్ముకుంటుంటే, పక్క జిల్లా వాళ్ళ పెద్దలు తెచ్చి మన మీద రుద్దుతుంటే ఎందుకు భరించాలనేది ఇలా మా మెదక్ జిల్లా ప్రజలు ఆలోచించాలని నేను సవినయంగా ఈ జిల్లా ప్రజానికానికి అప్పీల్ చేస్తా ఉన్నాను. ఇంకా మంచి పనుల గురించి ఇంకొక మాట్లాడుతున్నాను. నాకు ప్రెస్ నోట్ వాళ్ళ మిత్రులు పంపించింది, అది పంపిస్తే నాకు నవాబాయి వాళ్ళు అర్థం కాలేదు. ఉమ్మడి కుటుంబం అంట, 1000 కుటుంబాలకు సేవ చేసిందంట, 7 మంది అయితే సాయం చేస్తే కుడి చేసి తెలియదంట. అమ్మాయి ఏం రాసిరన్న, ఎవరికి ఇచ్చిండు సూట్ కేసులు, ఎవరి కాలు మొక్కిండు, ఎవరికి లాభం చేసిండు, ధరణిలో ఎవరి బ్లాక్ చేసిండు, ఏ ఒక్క గరీబుని కన్నా ధరణిలో న్యాయం జరిగిందో చెప్పను. నువ్వు కలెక్టర్ ఉన్నన్ని రోజులు ప్రతి సోమవారం ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులేవి, నువ్వు న్యాయం చేసిన దరఖాస్తులను ఒకసారి దాదాపు కలెక్టరానికి రా, కలెక్టర్ ఆఫీస్ కాడికి రా. 4 వంద భాగదుల్ని 4 భద్రపరుల్ని పెట్టుకొని ఏమనుకుంటున్నావు? మెదక్ జిల్లా వాళ్ళంటే పైసలు కమ్ముడు పోతారు అనుకుంటున్నావా? బిడ్డ ఎట్లతో వదులుతాం మా సిద్దిపేట జిల్లా ప్రచారానికి. ఎక్కడికక్కడ గ్రామస్తుల చేత నిలదీపిస్తాం, నీ బాధితులందరినీ ఏకం చేస్తాం, ఈ ప్రచారం చేసే సంగతి చేస్తాం, చూస్తాం.